వెల్కమ్ టు విఫై న్యూస్. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారి క్యాంప్ ఆఫీస్కి అయితే మనం రావడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు ఈ ప్రజలు అసలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు గిడ్డి సత్యనారాయణ గారికి, అసలు ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సత్యనారాయణ గారు, అసలు ఏ విధంగా ఉంది మీ ప్రయాణం, ఎలా కొనసాగుతుంది? అసలు చాలామంది కూడా టీడీపీలో కూడా టికెట్ గురించి చాలామంది ఆశించారు, అయినప్పటికీ కూడా అధిష్టానం మిమ్మల్ని నమ్మి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గిడ్డి సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు ఇప్పటికీ. అసలు చెప్పండి మీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? మొట్టమొదటిగా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నన్ను జనసేన అభ్యర్థిగా నిర్ణయించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ గన్నవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, అదేవిధంగా కార్యకర్తల్ని అందరినీ కలవటం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. రోజు ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నా, అయినా కూడా అందరూ కూడా వచ్చి నన్ను ఆహ్వానించి ఎంతో అభినందిస్తున్నారు. ఏ విధమైనటువంటి భేదాలు లేవు. ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థులను కూడా కలవటం జరిగింది. పి గన్నవరం మండలం తెలుగుదేశం పార్టీ మీటింగ్ చేయటం జరిగింది. అదేవిధంగా మామిడికుదురు మండలం తెలుగుదేశం పార్టీ మీటింగు చేయటం జరిగింది. రేపు అంబాజీపేట మండల పార్టీకి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా రోజు కూడా ఏదో కార్యక్రమం బిజీగా ఉండటం జరుగుతుంది. మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా నాతోటి కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. ప్రధానంగా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో కొంచెం కలయికలు లేవు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. అసలు అలా ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారు? అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా మాకు కలవట్లేదు, మాకు ఫోటో కాల్ లేవు, ఏమీ లేవు, అసలు ఒక సెపరేట్గా చూస్తున్నారన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. అది అవాస్తవం. ఎందుకనంటే నాయకులను అందరినీ కూడా కలిశాను. అందరూ కూడా చాలా ఉత్సాహంగా నన్ను అభినందిస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఆ క్రమంలో తెలుగుదేశం నాయకులు అసంతృప్తి అనేది లేదని నేను భావిస్తున్నా. తెలుగుదేశం శ్రేణులతోటి బీజేపీ శ్రేణులతోటి కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. తొందరలోనే నియోజకవర్గ స్థాయి మీటింగ్ వేసి ఆ మీటింగ్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీలు మండలంలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది నిర్ణయించి ప్రచారానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నా. చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలు కూడా ఇక్కడ చూస్తాం డెవలప్ అంతంత మాత్రమే కొనసాగుతూ ఉంది. సో అసలు మీరు ఈ రాజకీయంలోకి వచ్చే ముందు మీకు ఒక గోల్ ఉంటుంది, అసలు ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి చేయాలనే ఒక గోల్ ఉంటుంది. మీరు ఏం పెట్టుకున్నారు అసలు ప్రధానంగా? ముఖ్యంగా ఏంటంటే నేను లంక గ్రామానికి చెందినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో జన్మించాను. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి ఈ పి గన్నవరం నియోజకవర్గం 4 మండలాలు ఉంటే 3 మండలాలు నదీ పరివాహక ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి గ్రెయిన్స్ వర్క్ నిర్మాణంలో లేవు. ఆ నిర్మాణం కోసం ఎటువంటి పరిస్థితులైనా సరే గవర్నమెంట్తో మాట్లాడి చేయవలసిన బాధ్యత నా మీద పెట్టుకుంటాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో చాలా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల దుస్థితిని బట్టి ఆ రోడ్ల గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నా. ఇంకా చెప్పాలంటే ఎంతో నీరు ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో చాలా బాధాకరంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా త్రాగునీటి సమస్యని తీర్చాలనేది నా ఉద్దేశం. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఎంతో సర్వీస్ చేశాను. 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పి గన్నవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. చెప్పండి, ఈ గిడ్డి సత్యనారాయణ సూట్గా మాట్లాడతారు, ఏదైనా ముక్కు సూట్ మనిషి పర్ఫెక్ట్గా మాట్లాడతారంటారు. ఇప్పుడు చూస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఈ కొంతమంది రైతులు ఉన్నారు, పంట చేల రైతులు, గతం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ఏ విధమైన భరోసా ఇద్దాం అనుకుంటున్నారు? పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సాగునీటి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
దానివల్ల పంటలు సకాలంలో చేతికి అందటం లేదు. దాని కారణంగా నష్టపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతులకు నేను భరోసా ఇస్తున్నా, తప్పనిసరిగా మీకు సాగునీటిని ఇన్ టైంలో అందించేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో రైతులందరికీ కూడా సక్రమంగా జరిగేటట్లు చేస్తానని భరోసా ఇస్తున్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ప్రజలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు మెయిన్ ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ లేదు, హౌసింగ్ లోన్స్ లేవు, హౌసింగ్ డెవలప్మెంట్ అనేది అసలే లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో మోసం చేసింది ప్రజల్ని. ఎందుకనంటే గృహ నిర్మాణం అని చెప్పి వాళ్ళని మోసం చేసి తక్కువగా భూములు కొని ఎక్కువ రేటు చూపించి దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడాకారులు లబ్ధి పొందారు. కానీ ఈ యొక్క ప్రజలు ఏ విధమైనటువంటి లబ్ధి పొందలేదని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంతో వాపోతూ ఉన్నారు. వారి యొక్క దుస్థితిని బట్టి నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లాంటివి చూస్తామని భరోసా ఇస్తున్నా. ప్రధానంగా 4 మండలాల్లో, మీ నియోజకవర్గం 4 మండలాల్లో ప్రధానంగా ప్రజలు ఏ విధమైన అభివృద్ధి కోరుతున్నారంటారు? అసలు మీరు తిరిగిన ఈ 4 మండలాల్లో పర్యటించారు మీరు, అసలు ఏ విధమైన అభివృద్ధి కోరుతున్నారంటారు? అసలు ఈ 4 మండలాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా రోడ్ల యొక్క దుస్థితిని బట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఎక్కడా కూడా సరిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడి ఉన్నది. కాబట్టి మెయిన్లీ డ్రైనేజ్ వ్యవస్థనే మెరుగుపరిచేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. సో ప్రస్తుతం అయితే కనుక ఈ గిడ్డి సత్యనారాయణ గారి మాటలతో మనం విన్నాం. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మొత్తం అంతా కూడా ఏకదాటిగానే మేము ముందుకు కొనసాగుతామనేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు కూడా చెప్పిన మాటల్లో మనం విన్నాం. అదేవిధంగా ఈ అభివృద్ధి పరంగా అయితే కనుక మేము చాలా కష్టాలు పడుతున్నారు, ఈ నియోజకవర్గ ప్రజలు కొంత అభివృద్ధి చేయవలసి ఉంది, నేనైతే చేసి చూపిస్తా అనేసి కూడా గిడ్డి సత్యనారాయణ గారి మాటల్లో మనం అయితే